సినిమాల్లో మాత్రమే చూసే కిడ్నాప్లు, బలవంతపు సంతకాలు, బెదిరింపులు ఇప్పుడు రియల్ లైఫ్లో జరుగుతున్నాయా? అందులోనూ ఒక ప్రముఖ డైరెక్టర్ కొడుకు ఈ ఆరోపణలు ఎదుర్కోవడం నిజంగా సంచలనం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ గారి కుమారుడు అమితావ్ తేజపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక సీరియస్ కేసు నమోదైంది. కేవలం కేసు మాత్రమే కాదు, ఆరోపణలు వింటేనే భయం వేస్తుంది. కిడ్నాప్ చేశారు, బంధించారు, నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించి ఆస్తి కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు అని ఒక బాధితుడు కోర్టు మెట్లు ఎక్కాడు. అసలు అమితావ్ తేజ ఎవరు? ఈ గొడవకు కారణం ఏంటి? మధ్యలో ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ వ్యవహారం ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గొడవకి మూలం డబ్బు మరియు షేర్ మార్కెట్. బాధితుడి పేరు కె ప్రణీత్. మోతీనగర్లో ఉంటారు. బ్యాంక్ క్రెడిట్ కార్డుల పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. 2025లో ఒక క్రెడిట్ కార్డు పని మీద ప్రణీత్కి అమితావ్ తేజకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త బిజినెస్ వైపు మళ్ళింది. అమితావ్ తేజ, ప్రణీత్ మరియు ప్రణీత్ భార్య కలిసి షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. అమితావ్ తేజ పెట్టిన పెట్టుబడితో ప్రణీత్ ట్రేడింగ్ చేసేవాడు. కానీ దురదృష్టవశాత్తు అందులో దాదాపు 11 లక్షల నష్టం వచ్చింది. ఈ నష్టమే ఇప్పుడు పెద్ద గొడవకి దారితీసింది. నష్టం రావడంతో అమితావ్ తేజ సీరియస్ అయ్యాడట. ఆ డబ్బుని పూడ్చడానికి ఇంకా డబ్బు పెట్టాలని ప్రణీత్ మీద ఒత్తిడి తెచ్చాడట. ప్రణీత్ దానికి ఒప్పుకోకపోవడంతో 2025 మే 4వ తేదీన ఒక దారుణం జరిగిందని ఫిర్యాదులో ఉంది. అమితావ్ తేజ తన అనుచరులైన మణికుమార్, రామ్నాథ్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డిలతో కలిసి ప్రణీత్ని కిడ్నాప్ చేసి అక్రమంగా నిర్బంధించారు. అంతేకాదు, ఖాళీ పేపర్ల మీద, చెక్కుల మీద బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు. ప్రణీత్ భార్యను కూడా బెదిరించి ఆస్తి కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా ఇది వింటుంటే సినిమా సీన్లా అనిపిస్తుంది కదా. పోలీసులు మొదట కేసు పెట్టకపోవడంతో బాధితుడు ప్రణీత్ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిన్న శుక్రవారం అమితావ్ తేజ మరియు అతని అనుచరుల మీద కేసులు నమోదు చేశారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఇది వన్ సైడ్ స్టోరీ కాదు. 20 రోజుల క్రితమే అమితావ్ తేజ కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడట. ట్రేడింగ్ పేరుతో ప్రణీత్, అతని భార్య నా దగ్గర 72 లక్షలు తీసుకుని మోసం చేశారు అని అమితావ్ తేజ కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద కూడా ఆల్రెడీ కేసు నడుస్తోంది. సో ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఎవరు నిజం చెప్తున్నారు అనేది పోలీసుల విచారణలో తేలాలి. డైరెక్టర్ తేజ గారు చాలా స్ట్రిక్ట్ అని ఇండస్ట్రీలో పేరు. మరి తన కొడుకు మీద వచ్చిన ఈ ఆరోపణలు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అమితావ్ తేజ హీరోగా లాంచ్ అవ్వాల్సిన టైంలో ఇలా కోర్టులు, కేసుల చుట్టూ తిరగాల్సిన అవసరం రావడం కెరియర్కి పెద్ద దెబ్బే. మరి ఈ కేసులో ట్విస్టులు ఏమైనా ఉంటాయా? ఆ 72 లక్షల కథ ఏంటి? 11 లక్షల నష్టం కథ ఏంటి? ముందు తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం డబ్బు గొడవ లేక నిజంగానే కిడ్నాప్ జరిగిందా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.